హాయ్ అండి. ఈరోజైతే బాగా వర్షం పడుతుంది. మరి ఈ క్లైమేట్‌కి తగ్గట్టుగా మా వారైతే చికెన్ తీసుకొనొచ్చి దీనికి అదిరిపోయే కాంబినేషన్‌గా పచ్చి పులుసైతే చేయమని చెప్పారు. ఇంకా మా శ్రీవారు ఆర్డర్ వేశాక చేయకుండా ఉంటానా? అంతే తడువుగా చేసేసాను. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 5 పచ్చిమిర్చిని బర్నర్‌పై ఈ విధంగా కాల్చుకోవాలండి. తర్వాత ఒక 4 ఎండుమిర్చి, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 గింజల మెంతుల్ని మనం కడాయిలో దోరగా వేయించాలి. ఈ విధంగా దోరగా వేయించినాక మనం రోట్లో వేసి దంచుకోవాలండి. ఈ విధంగా దంచుకున్నాక 5 పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూను పంచదార, అలాగే రుచికి తగినంతగా రాళ్ళ ఉప్పుని వేసి బాగా దంచుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా వేసి దంచుకోవాలి. తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజంత చింతపండులో మనం రసం తీసుకొని అందులో ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మనం ముందుగా దంచుకున్న మిశ్రమం కూడా వేసి బాగా కలిపేసుకుంటే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది.